క్రిందటిసారి ఎంత ఎక్కువ గెలిపించుకుంటారో అంత ఎక్కువ గెలిపించండి అని జగన్మోహన్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో చెప్పేటప్పటికి పోటీ లేకుండా ఎక్కడికక్కడ అవతలోళ్ళని బెదరేశారా, డబ్బులు ఇచ్చారా, భయపెట్టారా, పోలీసులు చేత చేయించారా, ఏమైనా చేసి పోటీ లేకుండా చేసి చాలా చోట్ల ఏకగ్రీవాలు చేసుకుంది వైసీపీ. ఇప్పుడు సేమ్ రివర్స్ అయింది. తాజాగా జరిగినటువంటి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో మంగళవారం నిర్వహించిన ఉప ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి కడియపులంక సర్పంచ్గా పద్మావతి, ప్రకాశం జిల్లా కొండపు పంచాయతీ సర్పంచ్ సుశీల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అంటే వైసీపీ అక్కడ పోటీ చేయడానికి కూడా భయపడింది అనమాట. కొండపు పంచాయతీలోని 14 వార్డు సభ్యుల స్థానాలు టీడీపీ ఖాతాలో ఇచ్చారు. అంటే కొండపిలో అసలు ఇక వైసీపీనే తుడిచిపెట్టుకుపోయిందనమాట. లేదా ఎవరు పోటీ చేసే ధైర్యం చేయలేదు నాయకులు ఎవరు కూడా. కుప్ప నియోజకవర్గంలో మణీంద్రం, మాచర్ల నియోజకవర్గంలో వేపకంపల్లి, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరులోని వెడవలూరు 1 ఎంపీటీసీ స్థానాల్లో కూడా టీడీపీ బలపరిచిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికారు. అంటే వైసీపీ వాళ్ళు పోటీ చేయడానికి కూడా భయపడ్డారు, లేదంటే డబ్బులు ఎందుకు లేని వదిలేసినట్టున్నారు.